హలో లెజెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో ఈ వీడియో ఎగ్జాక్ట్లీ 10 minutes మాత్రమే ఉంది. ఈ వీడియోలో నేను మా బావని ఒక గిఫ్ట్తో అయితే సర్ప్రైజ్ అయితే చేశాను. సో ఆ గిఫ్ట్ ఏంటంటే మా బావ అక్క ఫ్యామిలీ పోర్ట్రేట్. సో ఈ వీడియోలో నేను ఆ పోర్ట్రేట్ని ఎలా ప్రిపేర్ చేశాను నుంచి, అలాగే ఆ గిఫ్ట్ని మా బావకి ఇచ్చాక వాళ్ళ రియాక్షన్ కూడా క్యాప్చర్ చేసి అయితే ఉంచాను. డ్రాయింగ్ ఎలా ఉందో తెలుసుకోవాలంటే వీడియో ఎండింగ్ మాత్రం మిస్ అవ్వకండి. సో ఎక్కడా స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు చూసి ఆ డ్రాయింగ్ ఎలా ఉందో ఒక్క కామెంట్ అయితే చేయండి. ఇంకా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. హలో లెజెండ్స్, నేను మీ తెలుగు క్యూబర్ని. ఇది నా ఫస్ట్ లాంగ్ వీడియో అయితే లెజెండ్స్. సో ఈ వీడియోలో నేను ఏం చేయబోతున్నాను అంటే ఒక డ్రాయింగ్ అయితే వేయబోతున్నాను. ఆ డ్రాయింగ్ ఎవరిదంటే మా బావ మ్యారేజ్కి ఒక మంచి గిఫ్ట్ అయితే ఇద్దామని నేనైతే అనుకున్నా. సో నేనైతే ఇప్పుడు ఒక డ్రాయింగ్ అయితే వేయబోతున్నాను. అది నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా. ఒకే పేపర్లో 4 people's డే. సో ఎలా రాబోతుందో నాకైతే ఐడియా లేదు. సో మంచిగా రావాలని కోరుకుంటున్నాను నేనైతే. సో ఇప్పుడు అయితే చూపిస్తా. సో ఇక్కడ చూస్తున్నారుగా, ఇది మనకు కావాల్సిన సామాగ్రి. ఇది బ్లెండర్స్, ఇది చార్కోల్ పెన్సిల్స్. ఒక్కో పెన్సిల్ ఒక్కో డార్క్ అయితే ఉంటుంది. తర్వాత ఇవి నార్మల్ హెచ్పి పెన్సిల్స్ అనమాట. ఒక్కొక్కటి ఒక్కో డార్క్ అయితే వస్తుంది ఇది. ఇంకా ఇవన్నీ మనకు కావాల్సిన డ్రాయింగ్ కావాల్సిన పరికరాలు. సో ఇది మన పేపర్ అనమాట. ఇది మన పేపర్, ఇది బోర్డు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయబోతాం అంటే పేపర్లో గ్రిడ్స్ అయితే గీయాలి. గ్రిడ్స్ గీయాలంటే మనం ఒక క్యాలిక్యులేషన్స్ అయితే చేసుకోవాలి. అది కూడా చేసుకున్నా, ఇప్పుడు చూపిస్తాను చూడండి మీకు అవి కూడా. సో చూస్తున్నారు కదా, ఇదేంటి అర్థం కావడం లేదు. సో ఇది అనమాట గ్రిడ్స్ గీయడం. సో ఈ మధ్యలో మనం ఇట్లా 40 గ్రిడ్స్ అండ్ ఇట్లా 24 గ్రిడ్స్ అయితే గీయాలి ఇప్పుడు. సో చూద్దాం ఎలా అవుతుందో. వీడియో ఎండ్ వరకు చూసి డ్రాయింగ్ ఎలా ఉందో ఒక్క కామెంట్ అయితే చేయండి. అలాగే మా బావ రియాక్షన్ కూడా క్యాప్చర్ చేసి వీడియోలో పెట్టడానికి అయితే ట్రై చేస్తా. ఓకేనా? లెట్స్ స్టార్ట్ ద డ్రాయింగ్. సో లెజెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే బార్డర్ గీయడానికి మార్కింగ్స్ అయితే చేసుకోవాలి. సో నేనైతే ఈచ్ సైడ్ 1 cm అయితే గ్యాప్ అయితే పెట్టాను. సో ఆ మార్కింగ్కే చాలా అంటే చాలా టైం అయితే అయిపోయింది. ఆ తర్వాత బార్డర్ గీసిన తర్వాత ఈచ్ సైడ్ బార్డర్కి అయితే మనం ఎవ్రీ 1 cm మార్క్ అయితే చేసుకోవాలన్నమాట. జస్ట్ 2 sides వేసాను. అది 27 cm, ఇంకా 40 cm అయితే వేయాలి. ఎవ్రీ 1 cm ఒక పాయింట్ అయితే వేసుకోవాలి. చూద్దాం. ఇప్పుడు హారిజాంటల్ లైన్స్ 40 cm దానికైతే మార్కింగ్ అయితే వేస్తున్నా. సో చాలా టైం తర్వాత బోత్ సైడ్స్ కంప్లీట్ అయితే అయిపోయింది. ఫైనల్లీ డాట్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. డాట్స్ కి చాలా టైం అయితే పట్టింది. సో చూపించండి డాట్స్ ఎలా వచ్చాయో. చూస్తున్నారు కదా, ఇవే మార్క్స్ అయితే. సో వీటికి చాలా టైం అయితే పట్టింది. ఇప్పుడు ఇంకా గ్రిడ్స్ గీయాలి ఎవ్రీ 1 cm కి. ఇదెంత టైం పట్టిందో చూడాలి. ఇంతవరకు చేసినది ఒక రకమైతే ఇది ఇంకో రకం. ఆపోజిట్ సైడ్స్ లో ఉండే ఎవ్రీ డాట్ ని కనెక్ట్ చేసుకుంటూ అయితే వెళ్ళాలి. దీనికే నాకు మాక్సిమం టైం అయితే తీసుకుంది. అది ఇంకా ఇది 30 cm స్కేల్ అయ్యింది. నేను 40 cm కి 2 times వేయాల్సి వచ్చింది. సో ఫైనల్ గా గ్రిడ్స్ కూడా కంప్లీట్ అయితే అయిపోయాయి. చూడండి ఎన్ని గ్రిడ్స్ వచ్చాయి. నేను కూడా అనుకోలేదు ఎన్ని గ్రిడ్స్ వస్తాయని. సో మనం ఇప్పుడు ఇన్ని గ్రిడ్స్ లో డ్రాయింగ్ అయితే వేయాలి. సో ఇంకా డ్రాయింగ్ కూడా స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేయాలని ఆలోచించుకొని ఇంకా డ్రాయింగ్ కూడా స్టార్ట్ అయితే చేసేద్దాం. ఓకేనా? సో జస్ట్ అవుట్ లైన్ అయితే గీసిన తర్వాత అయితే మీకు వీడియో అయితే రికార్డ్ అయితే చేస్తాను. ఎందుకంటే నా దగ్గర ఓన్లీ 1 మొబైల్ మాత్రమే ఉంది. సో ఆ మొబైల్లోనే చూసుకుంటూ గీయాలి. సో అవుట్ లైన్ కంప్లీట్ అయిన తర్వాత అయితే వీడియో అయితే రికార్డ్ చేస్తాను. ఫైనల్ గా అవుట్ లైన్ అయితే కంప్లీట్ అయిపోయింది. జస్ట్ ఇప్పుడు నీకు అవుట్ లైన్ చూపిస్తా, ఎలా ఉందో ఒక్క కామెంట్ అయితే చేయండి. బాగానే వచ్చింది అనుకుంటున్నాను అవుట్ లైన్ అయితే. సో ఇదే అనమాట అవుట్ లైన్. బట్ షేడింగ్ ప్రాసెస్ మాత్రం చాలా అంటే చాలా కష్టం. ఎందుకంటే ఇవి చాలా చిన్నగా వచ్చినాయి ఫేసెస్. ప్రతి డీటెయిలింగ్ చాలా శ్రద్ధగా అయితే వేయాలి. లేకపోతే కొంచెం మిస్ అయినా ఫేసెస్ షేప్స్ అన్ని మారిపోతాయి. సో ఇప్పుడు షేడింగ్ అంతా వేసిన తర్వాత అయితే మీకైతే చూపిస్తా. సో లెజెండ్స్, ఫైనల్లీ ఆర్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. చూసి ఎలా ఉందో ఒక్క కామెంట్ చేయండి. ఓకేనా?
సో ఈ పేపర్కి ఇక ఫ్రేమ్ అయితే వేయాలి. సో ఫ్రేమ్ వేయడానికి అయితే వీడియో సో ఆర్ట్ అంతా అయిపోయాక ఆర్ట్ బై అని రాసి మన పేరు రాసేటప్పుడు వచ్చే ఫీలింగ్ కేవలం ఆర్టిస్ట్కి మాత్రమే తెలుస్తుంది. ఫీలింగ్ నెక్స్ట్ లెవెల్ అంతే. నేను వేసిన పోర్ట్రేట్ని తీసుకుని ఇంకా ఫ్రేమ్ చేయించడానికి అయితే వెళ్తున్నాం. మాకు బాగా తెలిసిన షాప్ దగ్గరికి అయితే వెళ్ళాము. సో ఇదే ఆ షాప్ అనమాట. సో షాప్లోకి వెళ్ళి మనం వేసిన పోర్ట్రేట్ని అయితే ఇచ్చేసి ఫ్రేమ్ అయితే వేపించేద్దాం. సో అతనైతే కొన్ని మెజర్మెంట్స్ అయితే తీసుకొని ఈవినింగ్ 4కి అయితే రమ్మన్నాడు. సో ఇంకా 4కి అయితే వచ్చేద్దాం. సో ఈవినింగ్ 4కి అయితే షాప్ దగ్గరికి అయితే వెళ్ళేటప్పుడు చూస్తే బయట మన పోర్ట్రేట్ అయితే ఉంది. చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. సో ఇంకా ఆ పోర్ట్రేట్ ని అయితే తీసుకుని గిఫ్ట్ ని ర్యాప్ చేపిద్దామని అయితే షాప్ కి అయితే వచ్చేసాం. సో ఏ కలర్ గిఫ్ట్ ర్యాప్ చేపిద్దాం అనుకుంటే అక్కడ గోల్డ్ అయితే ఉంది. సో గోల్డ్ కలర్ గిఫ్ట్ పేపర్ అయితే ర్యాప్ అయితే చేపించేసాం. సో గిఫ్ట్ ని ర్యాప్ కూడా చేపించేసాం. ఇంకా ఈ గిఫ్ట్ ని తీసుకొని పెళ్లికి వెళ్ళాల్సిన టైం అయితే వచ్చేసింది. సో ఇంకా గిఫ్ట్ ని తీసుకొని పెళ్లి దగ్గర కూడా వచ్చేసాం. వచ్చాక అక్కడ పిల్లవాళ్ళతో కొంచెం ముచ్చట్లు అయితే పెట్టేసి ఆ గిఫ్ట్ని తీసుకుని వెళ్ళి పెళ్లి కొడుకు రూమ్లో అయితే పెట్టేసాం. ఇక్కడే మా బావ పెళ్లి కొడుకు అనమాట. ఇంకా అలా కొద్దిసేపు అలా మాట్లాడుకున్నాం. నా అవుట్ఫిట్ బాగుందా, ఎలాగుందో కామెంట్ అయితే చేయండి. పింక్ కలర్ గర్ల్స్కి ఒకటే కాదు మామ, బాయ్స్కి కూడా సెట్ అవుతుంది. ఇంకా మా బావతో కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాం. తర్వాత కిందికి వచ్చి చూస్తే డెకరేషన్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అంతతో ఉంది. డెకరేషన్ అందరూ వచ్చి కూర్చున్నారు ఆల్రెడీ. ఆ తర్వాత పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కూడా వచ్చేసారు. ఇంకా వాళ్ళకి కొన్ని ఫొటోస్ అయితే తీశారు. అలా ఇంకా రిసెప్షన్ అయితే స్టార్ట్ అయింది. అందరూ వచ్చి ఫొటోస్ దిగడం అయితే స్టార్ట్ చేశారు. ఇక్కడ మా అమ్మ వాళ్ళ అమ్మకి హ్యాండ్ బ్యాగ్ వేసి ఫోటో అయితే తీరా అని అడుగుతుంది నన్ను. ఇంకా మా అవ్వకి మా అమ్మకి అయితే ఫోటో వేసి అయితే తీసా. ఆ తర్వాత మా అవ్వ హాయ్ చూపమంటే ఏం చేస్తుందో చూడండి. ఇంకా చాలా ఆకలి అవుతుంది, తినడానికి అయితే వెళ్ళా. ఇది నాకు ఎప్పుడు జరుగుతుంది. నేను ఎప్పుడు వైట్ కలర్ డ్రెస్ వేసినా ఆ వైట్ కలర్ డ్రెస్ కి ఏదో ఒకటి జరుగుతుంది. నేను చాలా డిసప్పాయింట్ అవుతాయి. ఇక్కడ మా అమ్మ తరపున ఫ్యామిలీ, మా మామ, మా అత్త, పెద్దమ్మ అంతా అలా కొన్ని ఫ్యామిలీ ఫొటోస్ కూడా దిగారు. సో మ్యారేజ్ మధ్యలో వీళ్ళైతే వచ్చారు. వీళ్ళు వచ్చి మా బావ అక్కనైతే దీవించి అయితే వెళ్ళారు. ఇక ఫైనల్ గా నేను ఎంతగానో వెయిట్ చేస్తున్న టైం అయితే వచ్చేసింది. సో మా అమ్మ చేతికి గిఫ్ట్ అయితే ఇచ్చేసి మేమంతా వెళ్ళి ఫోటో దిగడానికి అయితే వెళ్ళాం. ఇంకా అక్కడే గిఫ్ట్ అయితే ఓపెన్ అయితే చేపించాం. వాళ్ళ రియాక్షన్ మాత్రం ప్రైజ్ లెస్ అసలు. ఆ ఒక్క వాళ్ళ రియాక్షన్ ఒక్కటే చాలు. ఆ డ్రాయింగ్ వేసేటప్పుడు ఉన్న కష్టం అంతా మర్చిపోతాను చెప్పాలంటే. ఒక్కొక్క రియాక్షన్ ప్రైజ్ లెస్ అసలు. చాలా హ్యాపీ నాకైతే. కొన్ని సెల్ఫీస్ అయితే తీసుకున్నాం. ఆ ఫ్రేమ్ని మా రిలేటివ్స్ అందరూ చూసి చాలా బాగుందన్నారు. మీరే చూడొచ్చు వాళ్ళ కళ్ళలో ఆనందం. సో వాళ్ళంతా చాలా హ్యాపీగా ఉన్నారు. సో మనం కూడా చాలా హ్యాపీగా అయితే ఉన్నాం ఇప్పుడు.